జగన్మోహన్ రెడ్డి గారు వంగాగీత గారిని ఒక అక్కని ఒక అమ్మని నేను డిప్యూటీ సీఎం చేస్తాను గెలిపించండి అని అన్నప్పుడు చాలా మందికి గూస్ బంప్స్ వచ్చాయి. బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను నా తల్లిని గెలిపించండి. మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆయన ఎమోషన్ కనిపించింది. ఆయన ప్రతి క్యాండిడేట్ని ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి చాలా నమ్మకం పెట్టి నా మనిషిని మీకు ఇస్తున్నాను చూడండి అనే చందంగా అనిపించింది. నీకేమనిపించింది శ్యామల? అదే అక్క, నమ్మకం అనే ఒక ఫ్యాక్టరే జగనన్నకి ఎప్పుడు ప్లస్. అది ఆయనకి ఆయన అభ్యర్థుల మీద ఉన్న నమ్మకం, ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం, అవతల పక్క మిస్ అవుతుంది ఆ నమ్మకం అనే ఒక ఫ్యాక్టరే. అవును, అది ఇక్కడ చాలా ప్లస్. ఆ నమ్మకాన్ని ఇంకాస్త పెంచే ప్రయత్నం చేశారు ఆయన ప్రచార శైలిలో. ఆయన వంగాగీత గారి విషయానికి వస్తే స్పెషల్గా ఆవిడ కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడైతే నాకు అసలు నేను చాలా బాధపడ్డాను చూస్తూ. అంటే నేను పుట్టి పెరిగిన ప్లేసు, నా జనాలు, నా ప్రజలు, నేను ఇంత కష్టపడి ఇంత పెంపొందించుకున్నాను ఇక్కడ, ప్రతి ఒక్కళ్ళని ఇంత బాగా చూసుకుంటాను నేను నా బిడ్డల్లాగా, అలాంటిది నన్ను ఇక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆవిడ మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అక్షర సత్యాలు అవి, విచ్ ఇస్ ట్రూ. నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర పాదగయలోనే జరగాలి. నేను పిఠాపురం నుంచే వెళ్ళిపోతాను, పిఠాపురం నుంచే వెళ్తాను. మీరు నన్ను పిఠాపురం నుంచే పంపించాలి. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నేను వెళ్ళను. మన ఇంట్లోనే మనం మన పిల్లలతో ఎంత మాగున్నప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక మాట అంటే మనకి చిక్కుమందా. సో అది చాలా ఎక్కడ కూడా నీకు యు డిడ్ంట్ ఫీల్ అంటే కొంచెం ఇది అయ్యో ఇది తెలిసి ఒక పెద్ద పార్టీ చీఫ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ అంటే మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక స్టార్ సెలబ్రిటీ. మరి అలాంటి నియోజకవర్గంలో నేను ఆయనకు ఎదురుగా ప్రచారం చేస్తానని ఎక్కడ ఇంటిమిడేట్ అవ్వలేదా? ఒక్కటే అక్క, రాజకీయ నాయకులుగా వేరు, హీరోగా వేరు. నేను అదే చెప్తున్నాను ప్రతి చోట కూడా. హీరోగా ఎస్ చాలామంది అభిమానులు ఉంటారు, డెఫినెట్గా ఒక డిఫరెంట్ స్టైల్, ట్రెండ్ సెట్టర్, డెఫినెట్గా అగ్రీ. బట్ ఒక రాజకీయ నాయకులుగా వచ్చేసరికి దట్ వోంట్ క్యారీ హియర్. ఆ బ్యాగేజ్ మీరు ఇక్కడ తీసుకొస్తానంటే ఇట్ వోంట్ వర్క్ అంటా నేను. దిస్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అంటే నాకు తెలిసిన సర్కిల్లో నేను చెప్తున్నా. ఎదురుపడ్డారా ప్రచారంలో? లేదు లేదు. అంటే వాళ్ళ తాలూకు కానీ ఆ పార్టీ ఏమైపోయిందంటే మేబీ ప్రికాషన్ వైజ్ అనుకోవచ్చు. పాపం వంగగీత గారు చాలా జాగ్రత్తగా నన్ను ఆవిడ ముందెళ్తున్నాను వెనకాల పెట్టుకుని, అమ్మ జాగ్రత్త, నా ఇక్కడే ఉండు, వెనకాలే ఉండు. ఇక్కడ నడుస్తున్నప్పుడు కూడా ఆవిడ నా చెయ్యిలో పట్టుకుని తీసుకుని వెళ్ళారు నన్ను. సో మేబీ నా దాకా రాలేదు, ఏమన్నా వచ్చారేమో నాకు తెలియదు, కానీ నా వరకు అయితే రాలేదు ఏది. సో రాలేదు. సో అక్కడి నుంచి వెంట ఏ నియోజకవర్గాలకు వెళ్ళేసాము? నువ్వు ఏప్రిల్ 12వ తారీఖున నెల్లూరు నుంచి మొదలుపెట్టి మే 11వ తారీఖున కరెక్ట్గా నెల్లూరులో ఎండ్ చేసాం. ఈ మధ్యలో నెల్లూరు విజయసాయిరెడ్డి గారు, వైజాగ్ ఈస్ట్ వెస్ట్ అవంతి గారు, బొత్స ఝాన్సీ గారు, అలాగే అనకాపల్లిలో సీఎం జగన్ గారిని కలవడం జరిగింది మధ్యలో. పిఠాపురం వంగ గీత గారు, కాకినాడ చలమలశెట్టి సునీల్ గారు, అలాగే కురసాల కన్నబాబు గారు, రాజమండ్రిలో మార్గాని భరత్ గారి వైఫ్తో కలిసి ప్రచారం చేయడం జరిగింది. అమరావతిలో మేకతోటి సుచరిత గారు, మంగళగిరిలో మురుగుడు లావణ్య గారు, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ గారు, విజయవాడ వెస్ట్ కేసినేని నానిగారు వాళ్ళ అమ్మాయి శ్వేత గారితో కలిసి ప్రచారం చేశాం. గుడివాడలో కొడాలి నాని గారు, మైలవరంలో తిరుపతిరావు గారు, పెద్ద కుర్రపాడులో నంబూరు శంకర్రావు గారు వాళ్ళ వైఫ్తో కలిసి స్త్రీ శక్తి ప్రోగ్రాం చేశాం. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు వాళ్ళ వైఫ్తో కలిసి ప్రచారం చేయడం జరిగింది. మచిలీపట్నంలో పేర్ని నాని గారు, పేర్ని కిట్టు గారు, అలాగే పొన్నూరులో అంబటి మురళీకృష్ణ గారు, గుంటూరు కిలార్ రోసయ్య గారు, చిత్తూరు విజయానందరెడ్డి గారు, నెల్లూరు విజయసాయిరెడ్డి గారితో లాస్ట్ ఎండ్ చేసాం. ఎవరిచ్చారు నీకు పార్టీలో గైడెన్స్? సజ్జల సార్ వాళ్ళ టీం నుంచి, అలాగే విజయసాయిరెడ్డి గారు వాళ్ళ టీం నుంచి కొంత ఇన్పుట్స్ వచ్చాయి మనకి. సో ఆ తర్వాత ఇంకా మనం అలా చేసుకుంటూ ముందుకెళ్ళాం. మ్యాక్సిమం ప్లేసెస్ తిరగాలి అని చెప్పి మాత్రమే నా యొక్క ఇది. పాప మా వారు చాలా చాలా కష్టపడ్డారు ఈ విషయంలో. ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ఆయన కాకుండా ఇంకెవరన్నా ఉంటే ఈ ప్లేస్లో మేబీ ఇంత నేను కవర్ చేసేదాన్ని కాదేమో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళతో ఫోన్ చేసి అన్న మేము ఇలా వద్దాం అనుకుంటున్నాము, రమ్మంటారు, ఏ టైంకి రమ్మంటారు, ఇంకెళ్ళిపోవడమే. అంటే ఎలా అంటే పొద్దున్న నేను విజయవాడ చేసి సాయంత్రం వైజాగ్ వెళ్ళిన ఉన్నాయి, రాత్రి సత్తెనపల్లి చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను ఆల్ ఆఫ్ ద ఎటు సంబంధం లేకుండా కాకినాడ. అంటే ఎంత దూరం మీరు ఆలోచించండి. కార్లో
3,500 కిలోమీటర్లు ఏమో తిరిగాను అక్క నేను అమ్మో చాలా ఇన్ కష్టపడ్డా. దిస్ 10 ఏం days. ఆశించి ఏదో చాలా ట్రోల్ చేస్తూ చాలా మంది అన్నారు, ఓ నీకు కోట్లు ఇచ్చేసారట కదా. ట్రోలింగ్ గురించి నేను ఒకటే చెప్తాక, ఇప్పుడు మా అమ్మని తిట్టారు, మా భార్యల్ని తిట్టారు అని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్న పెద్ద మనుషులే ఈ రోజున ఇలా కలిసిపోయారు. అవును, ఆ ట్రోలింగ్ కంటే ఎక్కువేం కాదు ఇది. అదే కాబట్టి సో భరించావు, ఇదంతా పార్ట్ ఆఫ్ ద గేమ్ అని. అంతే అక్క. నాకు కానీ ఏమి ఆశించకుండా నువ్వు అంటే గెటింగ్ ఇన్ టు దిస్ అంటే ఇంత కష్టపడ్డాం ఎందుకు శ్యామల? ఫ్రాంక్లీ ఒకటి జగనన్న గెలవాలి, అదొకటి నాకు మైండ్లో ఉంది. ఎస్, నేను ఆ డేస్ ఆ ఎఫర్ట్స్ ఇక్కడ పెట్టుకుని ఉంటే నాకు డెఫినెట్గా ఐ వుడ్ హ్యావ్ మేక్ గుడ్ అమౌంట్ ఇండస్ట్రీలో. నా డేట్స్ నేను ఆ 15-20 డేస్ నేను ఇక్కడ ఇచ్చి ఉంటే నాకు ఖచ్చితంగా నాకు గుడ్ అమౌంట్ నేను చేసుకునేదాన్ని ఆ టైంలో నా రెమ్యునరేషన్స్ ప్రకారం అంతా. బట్ ఇదంతా ఆపుకుని ఐ వెంట్ దేర్ వాలంటరీలీ టు వర్క్ ఫర్ జగనన్న బికాస్ ఐ వాంట్ టు సీ హిమ్ యాజ్ సీఎం. అదే అంతే సింపుల్ అక్క. ఇప్పుడు మహాభారతంలో కురుక్షేత్రం చాలా ముఖ్యమైన ఘట్టం, రైట్? ఒక సింహాసనం కోసం దాయాదులు, ఒక పక్క పాండవులు, ఒక పక్క కౌరవులు, ఇద్దరు కొట్టుకున్నారు. సాంబార్ రాసుకో శ్యామల, మళ్ళీ కథ చెప్తాను. ఇది కథ కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళు తెలిసిన సత్యం. ఇది కొట్టుకున్నారు, అవునా కాదా? సో అమ్మవారి సాక్షిగా ఏపీలో జరిగింది కూడా అదే. అంతేనా? ఏపీలో జరిగింది కూడా అదే. ఒక స్మాల్ నంబర్లో హైలీ పవర్ఫుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక మొత్తం అంతా కూటమి కలిసిన అదే వాటెవర్ కూటమి. ఒక్కళ్ళంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం, ఆయన ఎదుర్కోవడం కోసం, ఆయన్ని ఓడించి అధికారం చేజిక్కించుకోవడం కోసం కూటమి కుట్రలు, ఆరోపణలు, అసలు ఇంకా వాట్ నాట్. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి, ఎలా అయితే ఆ అర్జునుడికి కృష్ణుడు తోడుగా నిలబడ్డాడో కురుక్షేత్రంలో, అలాగే ఈ అర్జునుడికి ప్రజలు తోడుగా నిలబడ్డారు. ఆ విజయ శంఖారావం రేపు 4వ తారీఖున మనం వింటాం. సూపర్, భలే తడతాయి నీకు శ్యామల. నీ ఆడిటరీ స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు? బేసిక్గా మనం అంటే ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల కొంచెం ఈ పురాణాలు మరి రెడ్డి గారు అంటారు నేను. మా ఆయన రెడ్డి అక్క. సో ఇది కూడా అన్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు రెడ్లని మాత్రమే కలుపుకుపోతారని కూడా అన్నారు ఒక మాట. అదే చెప్తారు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తది వస్తుంది కాబట్టి అలా నేను శ్యామలా రెడ్డి అయ్యాను. బట్ లేకపోతే బ్రాహ్మణమని బ్రాహ్మణ్ గర్ల్. వంట బాగా చేస్తావా? చాలా బాగా చేస్తా. ఏంటి స్పెషాలిటీ ఏంటి? నాన్ వెజ్ బాగుంటుందా? అవునా? సో ఇప్పుడు చాలా మంది బట్ భర్త కోసం నువ్వు వండడం ప్లస్ అలవాటు చేసుకోవడం ఇట్స్ అ గ్రేట్ థింగ్. అంటే బికాస్ వాట్ ఎల్స్ ఇస్ అంటే ఇంకా లవ్ అంటే ఎఫెక్షన్ అంతే కదా. అదే ఆహార అలవాట్లు కూడా మార్చుకుని మీ ఆయన కోసం నువ్వు వండి పెడుతున్నావు అంటే ఇట్స్ వండర్ఫుల్. అండ్ ఖచ్చితంగా నువ్వు ఏమీ ఆశించకుండా ఇంత కష్టపడి నిజంగానే హాయిగా నువ్వు దూరంగా ఉండవు 2 వీడియోలు చేసి పెట్టేయచ్చు, గ్రౌండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఐ వాంట్ టు గో. నేను వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను, చూశాను, నాకు చేతనైనంత నేను చేశాను. నేను తిరగాలనుకున్న ప్లేసెస్ అంటే ఏవైతే మ్యాక్సిమం కవర్ చేయాలనుకున్నానో అవన్నీ కవర్ చేశాను.